నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న డాక్టర్ రాఘవేంద్ర గారు, సయాటికా అండ్ ట్రై నీడిల్ స్పెషలిస్ట్. సో సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు హెల్త్ గురించి అప్డేట్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, హీల్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. యా అసలు ఎందుకు సార్, అంటే ఇప్పుడు నాకు కూడా అదే పెయిన్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. నేను ఎందుకు వస్తుందంటారు సార్? నేనైతే pain. ఎక్కువ తిరగను, అలా అని ఎక్కువ రన్నింగ్లు అలాంటివి కూడా ఏం చేయను. ఎందుకు? కారణం ఏంటంటారు? కారణం అంటే చాలా కారణాలు ఉంటాయి. మీ విషయానికి వస్తే ఎప్పుడన్నా గట్టిగా ఉన్న ఫుట్వేర్ వాడి ఉంటారు మీకు తెలియకుండా. ఓకే. అది వాడి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువసేపు నించొని ఉండొచ్చు మీరు, లేకపోతే ఎప్పుడన్నా ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడు దాటాలనుకున్నప్పుడు అడుగు తీసి ముందుకు వేసేటప్పుడు బలంగా కాలు పెట్టినప్పుడు కింద ఒత్తుకొని ఉండొచ్చు. ఓకే. ఇలాగా ప్రెషర్ పడిపోయి అప్పటికప్పుడు అది ఒత్తుకోపోవడము ఇలా ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే షార్ప్ ఆబ్జెక్ట్స్, స్టోన్ లాగా అది ఏమైనా కానీ నడిచేటప్పుడు గుచ్చుకొని ఉంటుంది అనమాట. అలా గుచ్చుకొని ఉండడము ఇవి చెప్పొచ్చు. ఇంకొంతమందికి స్పర్ అంటాం, కొంచెం స్పర్ లాగా వచ్చి ఉంటుంది, కింద ముళ్ళు లాగా పెరిగి ఉంటుంది అనమాట. ఓకే. క్యాల్కేనియల్ స్పర్ అంటాం, అదొక కారణం అని చెప్పొచ్చు. మళ్ళీ బర్సైటిస్ అదొకటి. బర్సా అంటే వెనకాల మజిల్ నుంచి కిందికి వచ్చి గ్రోత్ అవుతూ ఉంటుందా సార్? గ్రోత్ ఏం అవ్వదు. ఆ ఎముక అన్నది గ్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది జస్ట్ వాపు లాగా వస్తుంది అనమాట క్యాల్కేనియం వెనకాల. లిటరో క్యాల్కేనియల్ బర్సైటిస్ అంటాం. దాని నుంచి కూడా నొప్పి, వాపు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఉంటాయి లైట్ గా, హెయిర్ లైన్ లాగా, అది కనుక్కోలేరు. ఎక్స్రే తీసి డాక్టర్ని సంప్రదించినప్పుడు చూసుకుంటే అందులో కనిపిస్తుంది. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఒబిసిటీ ఒక కారణం అని చెప్పొచ్చు. ఒబేసిటీ మెయిన్ రీజన్ అని కూడా Main చెప్పొచ్చు reason. అంటారు. తర్వాత ఎక్కువసేపు నించొని వర్క్ చేసే వాళ్ళలో చూస్తూ ఉంటాం అనమాట. ఫుట్వేర్ సరిగా లేకపోవడం, గట్టిగా ఉండడం, ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి హీల్ పెయిన్ కు. అంటే సార్, ఇప్పుడు ఫుట్వేర్ లో కూడా మనకి డిఫరెన్సెస్ ఉండడం వల్ల కూడా పెయిన్ వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఫుట్ అన్నప్పుడు అలైన్మెంట్ కరెక్ట్ గా ఉంటే వెయిట్ ట్రాన్స్పరెన్స్ అంతా కరెక్ట్ ఉంటుంది గ్రౌండ్ పైన. మన బాడీ వెయిట్ అంతా ఫుట్ పైన పడి గ్రౌండ్ కి వెళ్ళిపోతా ఉంటది. సో ఫుట్వేర్ మంచి కంపెనీ ఉన్నప్పుడు దాని అలైన్మెంట్ కానీ మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉంటాయి. మనం బయట దొరుకుతున్న ఏదైనా ఏదో ఒకటి అని తీసుకొని వేసుకుంటే దానిలో ఖచ్చితంగా కొంచెం తేడాలు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సార్, మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది సార్ మన దగ్గర? ట్రీట్మెంట్ అంటే లక్షణాల పైన ఆధారపడి ఉంటుంది. దేంట్లో కూడా? వీళ్ళకు Okay. నొప్పి ఎలా ఉంది, అక్కడొక్కటే వెనకలే నొప్పి ఉందా, లేదా మడమ దగ్గర నుంచి పాదం కింద కూడా నొప్పి వస్తుందా, లేకపోతే వీళ్ళు ఉదయం లేచినప్పుడు కొద్దిసేపు నడిచేటప్పుడు ఒక 5 minutes నొప్పి ఉంటుంది, ఆ తర్వాత నొప్పి వెళ్ళిపోతుంది 5 minutes తర్వాత మార్నింగ్. మీకు అలాగే ఉంటుందా? అవును సార్, అలానే ఉంటుంది. సరే, అయితే ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు. అవునంటారా? ఆ, అంటే ఖచ్చితంగా. వెళ్ళిపోతుంది కదా సార్, ఒక 5 అవును. minutes కి వెళ్ళిపోతుంది కదా. సో ప్రాబ్లం ఏం ఎక్కువసేపు లేదు కూర్చోండి. అనుకుంటున్నాను నేను. ప్రాబ్లం అప్పుడే ఉండదు. ఇంకా మళ్ళీ ఎక్సెప్ట్ కూర్చొని మళ్ళీ లేచి నడిచారంటే మళ్ళీ వస్తుంది పెయిన్. అవును అవును. మళ్ళీ పడుకొని లేచినప్పుడు మార్నింగ్ ఒక 5 minutes ఉంటుంది, నడవనివ్వదు, కాలు పెట్టనివ్వదు, ఆ తర్వాత మళ్ళీ తగ్గి. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే? ఇలాంటి వాళ్ళకంతా ఇప్పటి వరకు ఉన్న టాబ్లెట్స్ ఇవి జనరల్ గా వాడినప్పుడు తగ్గడం, మళ్ళీ రావడం జరుగుతుంది. మా దగ్గర ఏంటంటే స్పెషల్ గా డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా, రెస్ట్, విఐటి ద్వారా ఎక్కడో ప్రాబ్లం ఉందో ఎక్స్రేలో చూసుకొని, లేకపోతే కాల్షియం తక్కువ ఉందా, విటమిన్ D3 తక్కువ ఉందా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నీడిల్స్ తోటి ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇలా చేసుకున్న వెంటనే వాళ్ళకు దగ్గర దగ్గర 30-40-50% వాపు ఆన్ ది స్పాట్ తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. వెంటనే నడక కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వడము, దాని తీవ్రత తగ్గిపోవడం ఆన్ ది స్పాట్, ఇలా చాలా మందికి తగ్గింది. అలాగా అయితే సార్, ఇది ఏజ్ ని బట్టి వస్తుంది అని చెప్పలేం కదా సార్? లేదు, ఏజ్ లేదు. పెరిగే కొద్దీ అని చెప్పలేం. ఏజ్ పెరిగిన వాళ్ళకి వస్తుంది, తక్కువ ఏజ్ లో వాళ్ళకు కూడా వస్తుంది, చిన్న ఏజ్ వాళ్ళకు కూడా వస్తుంది. అలాగా. సో దీనికి ఏజ్ తో సంబంధం లేదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లం కి అయితే. ట్రీట్మెంట్ చేసి డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్, ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు వెంటనే ఇంటికి పంపించేసేయడం. మళ్ళీ 1 week తర్వాత ఒక 2-3 సార్లు అలాగా రమ్మని చెప్పి ఆ ప్రాబ్లం మళ్ళీ చూసుకుంటే కనుక తొందరగా తగ్గిపోతుంది. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎంత వరకు వెళ్తుంది అంటారు ప్రాబ్లం? నెగ్లెక్ట్ చేస్తే కనుక నొప్పి ఇంకా ఎక్కువ అయిపోవడం, వాపు రావడం, కింద ఎముకలాగా పెరగడము, ఇవన్నీ తగ్గకపోక వాపు వచ్చింది మళ్ళీ గట్టిగా అయిపోవడము, ఇవన్నీ తలనొప్పులు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకు ఒక కాలుకు ఉన్నది ఇంకొక కాలు కూడా వస్తుంది మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు ఈ నొప్పి ఉన్న కాలు పైన బరువు వేసి నడవలేరు. అలాంటప్పుడు యూతల కాలు పైన బరువు వేసి నడవడం ద్వారా ఆ కాలు కూడా నొప్పి రావడం జరుగుతుంది. సో అప్పుడు 2 ప్రాబ్లం అయిపోతాయి. అలా అవ్వకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక
ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఇంకొక కాల్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. నా పేరు రాజశేఖర్, పోలంపల్లి, మాది ఆసిఫాబాద్, కొమరంభీం డిస్టిక్. 20 days బ్యాక్ నాకు బాత్రూంలో బ్రష్ చేసేటప్పుడు నడుములో నొప్పి అనిపించింది. దాని తర్వాత 1 dayలో తీవ్రమైన నొప్పి ఏర్పడింది ఎడమ కాలిలో. దాని తర్వాత 3 days నేను మెడిసిన్స్ తీసుకున్నాను. దాంతో నాకు ఏం రిజల్ట్ అనిపించలేదు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సార్ గురించి తెలిసింది. సార్ పేరు మాచాని రాఘవేందర్ గారు. తెలుసుకున్న వెంటనే సార్ను సంప్రదించడం జరిగింది. వారు మీకు 15-20 daysలో తగ్గుతుందని చెప్పారు. దాంతో వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పటికీ 15 days అవుతుంది. 15 days తర్వాత మళ్ళీ రమ్మన్నారు. 15 daysలో నాకు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, 99%. సార్ దగ్గరికి మళ్ళీ రివ్యూ కోసం వచ్చాను. ఇప్పుడు నేను పూర్తిగా నడవగలుగుతున్నాను. ఇంతకుముందు 15 days బ్యాక్ డైలీ 5 kilometers వాకింగ్ చేసేది. 1 minute నేను నిల్చోలేకపోయాను. అంత పెయిన్ తోటి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. సార్కు చాలా థ్యాంక్స్. వెల్కమ్. నా పేరు మిస్టర్ రాజేష్, 46 years మేల్. లెఫ్ట్ సైడ్ నుంచి 20 రోజుల నుంచి బాధపడుతున్నారు. ఆయన ముఖం కడుకుంటున్నప్పుడు ఉదయం బాత్రూంలో వంగి కొంచెం ఉముస్తున్నప్పుడు కొంచెం ఆయనకు పట్టేసింది నడుము, చాలా ఎక్కువ అయిపోయింది. 3 days ట్యాబ్లెట్స్ వాడారు, అక్కడ డాక్టర్ దగ్గర చూయించుకున్నారు, కానీ తగ్గలేదు. డైలీ వాకింగ్ చేసేవాళ్ళు. ఈయనకు నొప్పి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయింది, నడవడం రాలేదండి. తర్వాత నా గురించి తెలుసుకొని నా దగ్గరకు వచ్చి కలిసారు. 20 days బ్యాక్ వచ్చారు. నేను ట్రీట్మెంట్ చేశాను, పంపించేశాను. మళ్ళీ ఇప్పుడు 15 days తర్వాత వచ్చారు. ఇప్పుడు బాగా నడుస్తున్నారు, కూర్చుంటున్నారు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే వచ్చి సంప్రదించండి. థ్యాంక్ యూ. శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఎంపీటీ, న్యూరో, సయాటికా అండ్ డ్రై నీడ్లింగ్ స్పెషలిస్ట్, ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా చికిత్స చేయుట మా ప్రత్యేకత. మీరు దీర్ఘకాలికంగా మెడనొప్పి, సయాటికా, సర్వైకల్ స్పాండిలోసిస్, నడున్నొప్పి, L4, L5 డిస్క్ బల్జ్, C12, C7 డిస్క్ బల్జ్, పాదం మడమ నొప్పితో బాధపడుతున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించండి. ఫర్ అపాయింట్మెంట్స్ శ్రీ రాఘవేంద్ర సయాటికా అండ్ డిస్క్ బల్జ్ సెంటర్, రిచ్ టవర్స్ ప్రక్కన, IDPL సిగ్నల్, చింతల్, జీడిమెట్ల రోడ్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9949630309 and 04035070961.